చంద్రబాబు వైఎస్కు బీఆర్ఎస్ ఊడిగం ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవుల కోసం ఇప్పుడు ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిండు. ఇది పెద్ద జోక్. ఈ సంవత్సరంలోనే అతిపెద్ద జోక్ ఏదంటే ఇదే. తెలంగాణ వ్యాప్తంగా పెద్ద జోక్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పింది చంద్రబాబును వైఎస్ రాజశేఖర రెడ్డి కోసం బీఆర్ఎస్ పార్టీ ఉడిగం చేసిందట. ఇంతకంటే జోక్ ఏడా ఉండదు ఇక. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అసలు అప్పుడు లేదు, టీఆర్ఎస్ ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ కోసం వాళ్ళు బొంత పురుగును కూడా కౌగిలించుకుంటున్నారు. 2004లో రాజశేఖర రెడ్డిని తెలంగాణ కోసం ఒప్పించి కాంగ్రెస్ పార్టీని ఒప్పించి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటూ తెలంగాణ కోసం తపనబడి 2009లో చంద్రబాబు లాంటి తెలంగాణకి బద్ద వ్యతిరేకమైన కరుడు గట్టిన తెలంగాణ వ్యతిరేకిని కూడా ఒప్పించి మహాకూటమి పేరుతో 2009లో పొత్తు పెట్టుకున్నారు. కానీ ఎక్కడా ఊడిగం చేయలే. చేసింది ఇవాళ మీరు మీ క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఇవాళ అటు తెలుగుదేశం కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసం ఆంధ్ర పెత్తందారుల కోసం ఊడిగం చేశారు. అది అందరికీ తెలుసు. తెలంగాణ సమాజంలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలకు తెలుసు. మీరు ఇలా అసలు ఎంత నిసిగ్గా అసెంబ్లీ వేదికగా వైఎస్ రాజశేఖర రెడ్డి కోసం చంద్రబాబు నాయుడు కోసం ఊడిగం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్తే తెలంగాణ సమాజం పక్కుని నవ్వుకుంటుంది. ఊడిగం చేసింది మీరు. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్న మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారా? తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు కోసం ఊడిగం చేశారు. ఇక మీ క్యాబినెట్లో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఇట్లాంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేశారు. మీరు రాజశేఖర రెడ్డి కోసం చంద్రబాబు నాయుడు కోసం ఊడిగం చేసింది ఇప్పుడున్న రేవంత్ రెడ్డి అండ్ టీం. అది తెలంగాణ సమాజానికి అంతా తెలుసు. ఎస్, బీఆర్ఎస్ పార్టీ అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో కలిసింది, ఒకసారి తెలుగుదేశం పార్టీతో కూడా కలిసింది. దేనికి కలిశారు? తెలంగాణ ఏర్పాటు కోసం కలిశారు. తెలంగాణ ఏర్పాటు కోసం కలిసి దాని ఫలితాన్ని తెచ్చారు తప్ప ఇట్లా ఊడిగాలు చేయలే. అంటే ఇది పెద్ద జోకు. ఆయన చెప్తుంటే రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవుల కోసం అట. వాళ్ళు మంత్రి పదవులు యాడ్ చేశారు. నువ్వేడ చూసినావు? 2004లో గెలిచిన తర్వాత పొత్తులో భాగంగా ఒక 6గురు మంత్రి పదవులు ఇచ్చారు. ఒక సందర్భం వచ్చింది, కరీంనగర్ ఉప ఎన్నిక ఏదో సందర్భం వస్తే ఇసిరి కొట్టారు రాజీనామా లేఖలు. హరీష్ రావు, నాయన్ నరసింహారెడ్డి ఇట్లాంటి వాళ్ళు ఇసిరి ఆడగొట్టేసి వచ్చారు. సంతోష్ రెడ్డి, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డాక్టర్ విజయరామారావు, చంద్రశేఖర్ వీళ్ళు ఇసిరి మొఖాన కొట్టారు రాజీనామాలు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఏ రోజైనా ఆంధ్ర ముఖ్యమంత్రుల పైన ఇసిరి మొఖాన కొట్టి రాజీనామా కొట్టారా? కానీ రాజీనామా కొట్టడం కాదు, కనీసం వ్యతిరేకంగా మాట్లాడగలిగారా? ఇంకా మీరు మాట్లాడింది ఏంది అయ్యాలా? ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అటు కాంగ్రెస్ నాయకులు కానీ ఆంధ్ర పార్టీ నాయకుల ప్రాపకం కోసం ఉద్యమం చేస్తున్న ఉద్యమకారులను అవమానించే విధంగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు. మీరు ఊడిగం చేసింది